వెల్కమ్ టు యోయో టీవీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న మరో బలమైన నియోజకవర్గం ఉండి. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఫ్యాన్ గాలి బలంగా వీచినా, జగన్ వేవైనా సరే, పక్కనే పవన్ పోటీ చేసినా కూడా ఈ స్థానంలో మాత్రం సైకిల్ జోరుని ఆపడం సాధ్యం కాలేదు. అయితే అది గతం. ఇప్పుడు ఉండిలో పరిస్థితి ఎలా ఉంది? సైకిల్ జోరు అలాగే ఉందా? ఫ్యాన్ స్పీడ్ పెంచిందా అనేది ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో టీడీపీ వరుసగా 3 ఎన్నికల నుండి పసుపు జెండా ఎగరవేస్తూనే ఉంది. 2009, 2014, 2019 ఎన్నికలలో వరుసగా ఇక్కడ నుండి కల్వపూడి బ్రదర్స్ తమ సత్తా చాటుతూ ఉన్నారు. 2019లో జగన్ వేవ్ కొనసాగుతున్న సమయంలో కూడా సుమారు 10,000కు పైగా ఓట్లతో మెజారిటీ సాధించి సైకిల్కి విజయాన్ని అందించారు. ఈ సమయంలో ఉండి నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి తిరగాలంటే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు ఇంకాస్త ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి. గడిచిన ఎన్నికల్లో అంతటి వేవ్లో కూడా నరసింహరాజు ఓటమి పాలవ్వడంతో ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టబట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇది రాబోయే ఎన్నికల్లో ఆయన ప్రచారానికి, ఆయన పనితీరుకి ఈ పదవి ఉంటేనే అది ఏడానవుతుందని ఆయన బలంగా నమ్మి ఈ పదవిని కట్టబెట్టారు. ఇందులో భాగంగానే గడప గడపకు కార్యక్రమాలను నరసింహరాజు కూడా సక్సెస్ఫుల్గానే ఫినిష్ చేసుకోగలిగారు. ప్రభుత్వంపై ప్రజల్లో అక్కడక్కడ వ్యతిరేకత ఉన్నా కూడా పీవీఎల్పై ఉన్న గౌరవంతో ఆయన్ని నిలదీసే ప్రయత్నం నియోజకవర్గ ప్రజలు చేయకపోవడం గమనార్హం. అలా అని టీడీపీ అభ్యర్థి కల్వపూడి రాంబాబుపై వ్యతిరేకత కూడా కనిపించకపోవడం కొసమెరుపు. గడిచిన ఎన్నికల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టం అన్న స్థాయిలో ఎన్నికల ముందు వరకు రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఫలానా పార్టీ గెలుస్తుందని, ఫలానా అభ్యర్థి గెలుస్తారని ఏ ఒక్కరూ పైకి చెప్పరు. గత 3 దఫాలుగా చూస్తే ఫలితాలు వచ్చే వరకు కూడా 2 పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా చాలా ధీమాగా కనిపించిన పరిస్థితి ఉంది. కానీ 3 సార్లు సైలెంట్గా ఉండి నియోజకవర్గాన్ని సైకిల్ ఎగరేసుకుపోయింది. ఇప్పుడు కూడా అక్కడ పూర్తి వ్యతిరేకత, పూర్తి సానుకూలత ఏ పార్టీకి పైకి కనిపించని పరిస్థితి ఉంది. 2 పార్టీల నేతలు సౌమ్యులు, మంచివారు, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన నేతలే కావడంతో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఇక్కడ అరుదు. మరి ఈ సమయంలో హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకున్న ఫ్యాన్ని ఉండి నియోజకవర్గ ప్రజలు ఈసారైనా తిరగనిస్తారా, లేక రికార్డు స్థాయిలో వరుసగా 4వ సారి కూడా సైకిల్కే జై కొడతారా అన్నది చూడాలి.